హలో అందరికీ ఈరోజు నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కేజీన్నర నాటుకోడి తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత దానిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత చికెన్లో వాటర్ ఇదంతా సపరేట్ అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో 2 స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత దీనిలో 2 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని ఆ తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చివరిగా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.